ఇంకా సమయం కూడా బాగా లేట్ అయిందన్న ఒక ఆలోచనతో మరి ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్ హోమ్ని అదేవిధంగా శిశు గృహం చూడాలన్న ఆలోచనతో మరి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా మరి బెస్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అన్ని విధాలుగా మరి పిల్లలకి సంబంధించి అన్ని అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకి మెస్ ఛార్జెస్ పెస్తూ అదేవిధంగా వాళ్ళకి ఫుడ్కి సంబంధించి ఇబ్బంది లేకుండా, క్లోతింగ్కి సంబంధించి ఇబ్బంది లేకుండా, బెడ్డింగ్కి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లతో అన్ని నిధులు శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఇక్కడ సరైనటువంటి వసతులు కల్పించడంలో ఇక్కడ అధికారులు విఫలమని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే సరైనటువంటి వసతులు కల్పించట్లేదు, మెన్యూ ప్రకారంగా ఫుడ్ కూడా ఇవ్వట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్ లేదు, కరెంటు కూడా లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతా ఉన్నామని చెప్పేసి చెప్తాను. చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. కానీ అది నిర్లక్ష్యంతో పిల్లలకు వసతులు కల్పించడంలో అధికారులు నిజంగా పూర్తిగా విఫలం కావడం జరిగింది. రిజిస్టర్స్ అనేది చేసేసి మరి జేసీ గారు నాతో పాటు రావడం జరిగింది. వారికి ఇవ్వడం జరుగుతుంది. వారు జిల్లా కలెక్టర్ గారు మరి అడిషనల్ జేసీ గారు వెల్ఫేర్ యాక్టివిటీస్ చూస్తారు కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి దీన్ని మెరుగుపరిచే విధంగా ఇక్కడ వసతులు కల్పిస్తూ ఇక్కడ స్టాఫ్ పైన కూడా మరి చర్యలు తీసుకునే విధంగా ఆదేశించడం జరుగుతుంది. చాలా చోట్ల మేడం రిప్రజెంట్ చేసిందని మిమ్మల్ని రేపు పొద్దున ఇబ్బంది పెట్టింది అనుకో,